ప్రధాని మోదీ ట్రంప్కి ఒక బిగ్ షాక్ ఇచ్చారు. అలాగే భారతీయులకు ఒక మంచి పిలుపునిచ్చారు. అదే స్వదేశీ మంత్రం, స్వదేశీ వస్తువులు మాత్రమే కొనండి అని చెప్పి. సో మోదీ ఇటువంటి పిలుపునివ్వడానికి గల కారణం ఏంటి? దీని ఆంతర్యం ఏంటి ఎంజీరావు గారు? ఎస్ అండి, నిన్న మోడీ గారు అహ్మదాబాద్లో ఒక సదస్సులో మాట్లాడుతూ ఆయన చెప్పిన ఒక అద్భుతమైన మంత్రం అనమాట. నేనేం చెప్తాను అంటే, మహాత్మా గాంధీ స్వదేశీ మంత్ర, స్వదేశీ ఉద్యమం 1920లో జరిగింది. బ్రిటిష్ వాడికి భయంకరమైన షాక్ అండి అప్పట్లో. అప్పుడు నూలు బట్టలు మాత్రమే ధరించాలి, మహాత్మా గాంధీ చరక అనేది ఒకటి మనం గుర్తుపెట్టుకుంటాం. అదే అహ్మదాబాద్ దగ్గర నుండి మళ్ళీ అదే గుజరాతీ నరేంద్ర మోడీ మరలా భారతదేశానికి గుర్తుపెట్టుకోవాలి 100 సంవత్సరాల తర్వాత స్వదేశీ అనే మంత్రాన్ని ఉపదేశించాడు. అప్పుడు మహాత్మా గాంధీ స్వదేశీ మంత్రం అనేది స్వతంత్రం తేవడానికైతే, ఇప్పుడు అదే గుజరాతీని నరేంద్ర మోడీ ఇచ్చిన స్వదేశీ మంత్రం, అది కూడా ప్రపంచీకరణ యుగంలో ఒక దేశం రిస్ట్రిక్ట్ చేయడానికి లేదు అంతర్జాతీయ చట్టాల ప్రకారం ట్రేడ్ని. ఇలాంటి టైంలో స్వదేశీ మంత్రం ఇవ్వడం అంటే భారతదేశాన్ని సూపర్ పవర్గా తయారు చేయడం, భారతదేశాన్ని స్వావలంబన సాధించడం ఒక అద్భుతమైన మంత్రం అని చెప్పుకోవచ్చు. ఇది మహాత్మా గాంధీ ఇచ్చిన స్వదేశీ మంత్రానికి ఇప్పుడు నరేంద్ర మోడీ ఇచ్చిన స్వదేశీ మంత్రానికి ఎటువంటి డిఫరెన్స్ అయితే నేను చూడను. ఈ హిస్టరీని మనం నిశ్చితంగా పరిశీలిస్తే తెలిసే విషయం అండి. ఇప్పుడు నరేంద్ర మోడీ ఇచ్చిన ఒక స్వదేశీ మంత్రం అనేది ఇక్కడ 2 రకాలుగా పనిచేస్తుంది. ఒకటే బ్రహ్మాస్త్రం అనమాట. ఇది ఎలా పనిచేస్తుందంటే, ఈయన ట్రంప్కి అతిపెద్ద సమాధానం. ట్రంప్ అంటే అమెరికా యొక్క ఎగుమతులు మనం చేసుకోవాల్సిన $87 బిలియన్ చేస్తున్నామండి. సుమారు అన్నీ కలిపితే ఒక $100 బిలియన్ ఉంటాయి సర్వీస్ అన్నీ. అవి మన స్వదేశీ అంటే భారతీయుల్ని తట్టి లేపి 142 కోట్ల మంది భారతీయుల్ని, ఈ 142 కోట్ల మంది భారతీయులే భారతదేశంలో నివసిస్తారనుకుంటారు. దేర్ ఈజ్ ఎన్ ఇండియా అవుట్ సైడ్ ఇండియా, అంటే భారతదేశం ఎక్కడంటే ఒకటి ఉంటే హిమాలయాలు, హిందూ మహాసముద్రం మధ్యలో ఇంకొక ఇండియా ఉందండి ప్రపంచంలో. వాళ్ళ జనాభా 3.5 కోట్ల మంది, 35 మిలియన్ల మంది ఉన్నారండి. వాళ్ళు ఎవరో తెలుసా? భారతదేశం కంటే ఎక్కువ, భారతీయుల కంటే ఎక్కువ సామర్థ్యం ఉంది వాళ్ళు. ఎంతోమంది అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐలు, దుబాయ్లు, ఈ సింగపూరు, మలేషియా, ప్రపంచం అంతా ఉంటారు. ఇందులో 100 పైగా దేశాల్లో వీళ్ళకి కొనుగోలు శక్తి సామర్థ్యం చాలా ఎక్కువ ఉంటుందండి. వాళ్ళని కూడా ఉపదేశించి ఇక్కడ మంత్రం ఇస్తున్నారు మోడీ గారు. మీరు స్వదేశీ వస్తువులు కొనండి, స్వదేశీ వస్తువులు, స్వదేశీ కార్లు, స్వదేశీ ఎలక్ట్రానిక్ గూడ్స్, స్వదేశీ ఫ్రిడ్జ్లు, స్వదేశీ అప్పరల్ అంటే స్వదేశీ డ్రెస్సులు, స్వదేశీ ఫుట్వేరు, స్వదేశీ మందులు, స్వదేశీ వెడ్డింగ్ అంటే మన పెళ్ళిళ్ళు ఇప్పుడు కోహ్లీ గారు ఎక్కడో ఇటలీలో చేసుకున్నారు మిలియన్స్ ఆఫ్ డాలర్స్ పెట్టి. అది కాదు, ప్రతి సంవత్సరం భారతీయుల పెళ్ళిళ్ళు ఖర్చు 5 లక్షల కోట్లు, గుర్తుపెట్టుకోవాలి. 5 లక్షల కోట్ల మార్కెట్ ఇండియన్ పెళ్ళిళ్ళు. చాలామంది పెళ్ళిళ్ళు ఎక్కడ చేసుకుంటారు, కానీ కాస్ట్లీ మ్యారేజ్ ఇటలీ, ఇటు మాల్దీవ్స్ ఇలా వెళ్ళిపోతూ ఉంటారండి. సుమారు 2-3 లక్షల కోట్ల మంది మనం టూరిజం అక్కడ పెడుతున్నాం. అదంతా ఇక్కడ చేసుకోండి అని మోడీ గారు అడుగుతున్నారు నిన్న స్వదేశీ మంత్రాలు. తర్వాత టూరిజం అవసరం లేకపోయినా వెళ్ళిపోతారు. మన ఇండియాలో మనకి లక్షద్వీప్ ఉంది, మాల్దీవులు వెళ్ళిపోతారు. లక్షద్వీప్ వెళ్ళినా అదే ఉంటుంది, అండమాన్ నికోబార్ వెళ్ళినా అదే ఉంటుంది. ఒక ఇండియాలో కూడా సిటీలు ఉన్నాయి, కౌలాలంపూర్ అయ్యి వెళుతూ ఉంటారు. చూడండి, అమెరికా వెళ్తారు. ఈ స్పిరిచువల్ టూరిజం, ఇండియాలో టూరిజం ఎంతో ఉంది. ప్రపంచానికి మినియేచర్ ఆఫ్ ది వరల్డ్ ఇది ఇండియా. అన్నీ ఉన్నాయి, కానీ టూరిజం బయటికి వెళ్ళిపోతాం. నిన్న టూరిస్టులని, పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళని, ప్రతి వస్తువులు కొనేవాళ్ళని, తర్వాత ఇండియాలో ఇవి ఉంటాయండి. నేను అంటున్నాను కాదు, మోడీ చెప్పిన ఒక బ్రహ్మాస్త్ర అంతరార్థం అడిగారు కాబట్టి నేను చెబుతున్నా. ప్రతి వాళ్ళు వెళ్తారు, వెళ్ళి ఐటీసీ ప్రొడక్ట్స్, ఇండియన్ ఐటీసీ అని ఒక కంపెనీ ఉంటుందండి, ఇండియన్ టొబాకో కార్పొరేషన్. ఐటీసీ అనేది ఇండియన్ కంపెనీ కాదు. 6 కంపెనీ కొనేస్తాం బిస్కట్ల నుంచి. ఇండియా ప్రొడక్ట్స్ ఉంటుంది, ఎన్నో అద్భుతమైన ప్రొడక్ట్స్ ఉన్నాయి, బ్రిటానియా ఇవన్నీ. అవి కొనుక్కోవడం లేదు మనం. తర్వాత వెళ్ళి మనం పతాంజలి వస్తువులు ఈ మధ్య అంటే పాపులర్ అవుతున్నాయి, ఐటీసీ ఇవన్నీ కొనేస్తాం. పతాంజలి వస్తువులు ఉన్న స్వదేశీ వస్తువులు. తర్వాత తమిళనాడు, మహారాష్ట్ర ఇవి వచ్చే టెక్స్టైల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, కానీ ఇంటర్నేషనల్ నుంచి ఇంపోర్ట్ అయ్యే గూడ్స్ కొంటాం. చైనా మార్కెట్కి వెళ్తాం, చెన్నై మార్కెట్లు, ఈ మార్కెట్లకి వెళ్ళాం. చెన్నై ఇవన్నీ అండి. ఇప్పుడు నేను ఇచ్చిన పెద్ద ఉపదేశం ఇది. తర్వాత కార్లు, ఈ సుజుకి అని ఇండియన్ కార్లు కొనరు, బయట నుంచి కొంటూ ఉంటారు. ఆ వోక్స్ వ్యాగన్లు అవే కొనడం అంటే ఇండియన్ కార్లు కూడా కాస్త ఎక్కువ కొనండి అని చెప్తున్నారు. నేను మోడీ గారు సామాన్యంగా చెప్పడంలే. టీవీలు వాచెస్ కొంటాం, ఇండియాలో వండర్ఫుల్ వాచెస్ ఉన్నాయి, మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. కానీ కొంత లగ్జరీస్కి వెళ్తే మన ఇండియన్ వాచెస్ కొనుక్కోవచ్చు కదా, బెల్టులు కొనుక్కోవచ్చు కదా. ఇవన్నీ అనమాట ఒక అద్భుతం.
తర్వాత ఫ్యాషన్ అనేది కొన్ని లక్షల కోట్ల మార్కెట్. ఫ్యాషన్ డిజైనింగ్, ఫ్యాషన్, ఈ కాస్ట్యూమ్స్ అని ఇండియాని కొనుక్కోండి. కేవలం మేడ్ ఇన్ ఇండియా అనేది కొనక్కర్లేదు, ఎక్కువ కొనండి. మేడ్ ఇన్ ఇండియా ఉన్నప్పుడు ఆహారోత్పత్తులు మెక్డొనాల్డే కాదు, ఇండియన్ కూడా వెళ్ళండి. కోకా కోలా, పెప్సీలే కాదు, క్యాంపా అని రీసెంట్గా రిలయన్స్ తెచ్చింది, అవి కూడా కొనండి. చూడండి ఎంతటి ఉపదేశం ఇచ్చారంటే, ఎందుకు ఎంత ఉపదేశం, సారాంశం ఏంటో చెప్తాను. ఇది ఇటు ట్రంప్కి ఇటు జీ జిన్పింగ్కి పెద్ద షాకు. ఎందుకంటే ఈ రెండు దేశాలు మనం ఎక్కువ ట్రేడ్ చేస్తున్నాం. అటు 20% ట్రేడు అమెరికాతో, 20% ట్రేడ్ అంటే 45% ట్రేడు ఈ రెండు దేశాలతోనే చేస్తున్నాం. ఈ రెండు దేశాల వస్తువులు మనం ముంచేస్తున్నాయి, ఆహారపు ఉత్పత్తుల నుంచి, కన్జ్యూమర్ గూడ్స్ నుంచి అన్నిటిని. వాటిని తగ్గించండి అని అడగడం అంటే, ఇండియా ఇంకెప్పుడు అమెరికా మీద, చైనా మీద ఆధారపడక్కర్లేదు. ఇప్పుడు చూడండి, అమెరికా కాదంటే జీ జిన్పింగ్ దగ్గరికి మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళవలసి వస్తుంది. ఎందుకంటే భారతీయులు కన్జ్యూమరిజం అనే దానివల్ల స్వదేశీ వస్తువులు కొనగలిగితే మన భారతదేశం ఎలా ఉంటుందంటే, నిన్న మోడీ మంత్రం చెప్తున్నాను వినండి. ఇది భారతీయులకి ఇచ్చిన పిలుపు, ఇండియాను సూపర్ పవర్గా చేసే ఒక ఆయుధం. ప్రపంచంలో చైనా జీ జిన్పింగ్ని కాదనడం, వాళ్ళని ఒప్పుకోకపోవడం, సెల్ఫ్ రిలయన్స్, ఆత్మనిర్భర్ భారత్, సెల్ఫ్ రిలయన్స్, స్వావలంబన అనేది ఒక మంత్రం ఉందండి. అదేంటంటే ఇండియా ఇప్పటికే 70% గ్రోత్ రేట్ అనేది స్వదేశీ మార్కెట్ వల్ల వస్తుందన్నమాట. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద కన్జ్యూమర్ మార్కెట్, కొనుగోలుదారులు ఉన్న మార్కెట్ అనమాట. ఇది 2వది అవుతుంది, మొట్టమొదటి ప్లేసులు కూడా రాబోతుంది వచ్చే దశాబ్దాల్లో. సో నిన్న అందే చెప్తున్నారు ప్రధాని మోడీ గారు, ఇండియన్ డెమోగ్రఫీ ఇది ఒక అతిపెద్ద శక్తి, ఒక అతిపెద్ద ఆయుధం మనకి అంటున్నారు. ఎందుకంటే భారతీయులకి జాబ్స్ ఇవ్వాలని అందరూ అడుగుతారండి. ప్రభుత్వం జాబులు ఇస్తలేదు, ఈ నోటిఫికేషన్ ఇస్తలేదు, ఆ నోటిఫికేషన్ ఇస్తలేదని క్రిటిసైజ్ చేస్తాం. ప్రభుత్వం ఎక్కడ ఇస్తుందండి జాబులు, ఎలా ఇవ్వగలిగిద్ది? కానీ నీ జాబులు ఇవ్వడం అనేది నీ చేతిలోనే ఉందని ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు చెప్తున్నారు. ఒక అద్భుతంగా చెప్పారు. ఎందుకంటే ఇండియాలో తయారైన కార్లు, ఇండియాలో తయారైన వస్తువులు, ఇండియాలో తయారైన ఫ్రిడ్జ్లు, ఎలక్ట్రానిక్ గూడ్స్, ఇండియాలోనే మ్యారేజ్లు చేసుకుని, ఇండియా వాచ్లు కొని, ఇండియా ఈ కాస్ట్యూమ్స్, ఇండియా ప్రొడక్ట్స్, మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్సే మనం కొనగలిగితే ఇండియాలో మనం ఎక్స్పోర్ట్స్ మీద తక్కువ ఆధారపడుతున్నాం, గ్రోత్ రేటు పెరుగుతుంది. గ్రోత్ రేటు 10% దాకా వెళ్తుంది, ఇప్పుడున్న 7% కాదండి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, మన వస్తువులు మనం కొనగలిగితే మన దేశంలోనే ఎక్కువ మంది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలుగుతాం. ఒక అద్భుతమైందనమాట. ప్రభుత్వం జాబులు ఇవ్వాల్సిన లేదు, కొన్ని కోట్ల మంది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. లేకపోతే అలాగా మీరే ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతారు, భారతీయులారా మీకు మీరే ఇచ్చుకోగలుగుతారని చెప్పారండి. ఒక అద్భుతం, అది నిజంగా చాలా చాలా అంతరార్థంతో కూడి ఉన్నది. తర్వాత ఇంకోటి ఏంటంటే, మన వస్తువులు మనం కొనగలిగితే ఏమవుతుంది, మన కంపెనీలు డెవలప్ అవుతే వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటారు. ఇన్వెస్ట్మెంట్ బయట నుంచి మనకి రానవసరం లేదు, వాళ్ళు R&D మీద పెట్టుకుంటారు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఎక్కువ పెట్టుబడి పెట్టుకుంటాయి కంపెనీలు. సో మన కంపెనీలు డెవలప్ అవుతాయి. మన టెలికమ్యూనికేషన్, మన ఎలక్ట్రానిక్ గూడ్స్, మన AI, మన సెమీకండక్టర్, మన టెలిఫోన్ కంపెనీలు, మన మొబైల్ కంపెనీలు, ఇవన్నీ డెవలప్ అవుతాయి అని చెప్తున్నారు అక్కడ. సో అద్భుతం. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీ. భారతీయులు నిన్న స్వదేశీ అని చెప్పడం అంటే, భారతీయులారా మీరు ఎక్కడైనా పెట్టుబడి పెడితే ప్రభుత్వ బ్యాంకుల్లో పెట్టుకోండి, ఇండియన్ బ్యాంకుల్లో పెట్టుకోండి, ఇండియన్ పోస్ట్ ఆఫీసులో పెట్టుకోండి. మీరు స్టాక్ మార్కెట్లో పెట్టగలిగితే పెట్టుబడి పెట్టుకుంటే విదేశీ వాటి స్టాక్ మార్కెట్లో పెట్టకండి. ఇండియా కూడా బ్లూ చిప్ కంపెనీలు ఉన్నాయి, ఇండియా దాంట్లో పెట్టుకోండి అని అడుగుతున్నారండి. అంటే అంతరార్థం ఏంటి? ఇన్వెస్ట్మెంట్ నుండి, పెళ్ళిళ్ళ నుండి, మనం చేసే ప్రతి పనిలో కేవలం ఒక్కసారైనా భారతదేశం కోసం ఆలోచించండి అని నిన్న చాలా పెద్ద చెంపదెబ్బ కొట్టారండి. ప్రతి భారతీయుడికి నిన్న భయంకరమైన ఉపదేశం, కొట్టి చెప్పడమే. తల్లి తండ్రి పిల్లల్ని ఎలా కొట్టి చెప్తారో అలా కొట్టి చెప్పారనమాట మోడీ గారు. అదేంటంటే, ఆపరేషన్ సింధూర్ అప్పుడు ప్రతి భారతీయుడు దేశభక్తి పొంగి పొర్లే విధంగా ఉన్నారు కదా, మరి ఇప్పుడు మర్చిపోతే ఎలాగా? భారతదేశం మీ చేతుల్లో ఉంది, మళ్ళీ అదే స్పిరిట్ని కొనసాగించండి, సేమ్ స్ప్రీని కొనసాగించండి అని ఒక అద్భుతమైన ఉపదేశం ఇవ్వగలిగారనమాట. ఇది ట్రంప్ని తిట్టడం కాదు. ట్రంప్ అమెరికా మీద మనం ఆధారపడకూడదు, సెల్ఫ్ రిలయన్స్ తెచ్చుకున్నాం, నేను కూడా సపోర్ట్ చేస్తున్నా. ప్రభుత్వంలో నేను లాస్ట్ బడ్జెట్లు 4-5 బడ్జెట్లు చూస్తేనంటే ఆత్మనిర్భర్ భారత్ అమృతకాల బడ్జెట్ అని పిలిచారన్నమాట నిర్మలా సీతారామన్ గారు. అందులో ఏంటంటే, భారతదేశం ప్రభుత్వం కూడా కొనుగోలు చేస్తుంది మనం కుటుంబం లాగా. అందులో ప్రభుత్వ కొనుగోలు ఎక్కువగా స్వదేశీ నుంచి తెచ్చుకోవడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి, ప్రభుత్వం కూడా స్వదేశీ మీద ఆధారపడుతుంది. అది కూడా బయటికి ఎక్కువ కాంట్రాక్టులు ఇవ్వడం లేదు, ఇంక్లూడ్ డిఫెన్స్లో కూడా.
గుర్తుపెట్టుకోవాలి. చాలా కాంట్రాక్టులు, మెట్రో, మన వందే భారత్ ట్రైన్లు బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోలేదు, గుర్తుపెట్టుకోవాలి. సో మోడీ అక్కడ చాలా విపరీతమైన, అంటే ప్రభుత్వం కొనుగోలు, మన కుటుంబంలాగా ప్రభుత్వం కూడా స్వదేశీ మీదే పెడుతుంది, నేను చేస్తున్నా మరి మీరేంటి అని ఆయన ఎంతటి గొప్ప సందేశం అండి. అంటే ఎకానమీ, విదేశీ వ్యవహారాల మీద, రక్షణ అని సకలమైన అవగాహన ఉన్న వాళ్ళకి నేను నా ప్రైమ్ మినిస్టర్ స్పీచ్ అర్థమవుతుంది. నేను ఇంతసేపు చెప్పగలిగాను, మీకు అర్థం చేసుకోవాలి. సో ఈ ప్రైమ్ మినిస్టర్ స్పీచ్ని ప్రతి భారతీయుడు వంట పట్టించుకుని ప్రతి పిల్లలకి చెప్పి కనీసం వెళ్ళినప్పుడు ఒక సూపర్ మార్కెట్ ఇక్కడికి అక్కడికి వెళ్ళినప్పుడు ఇండియన్ ప్రొడక్ట్స్ మీద దృష్టి పెట్టాలి, ఇండియన్ ప్రొడక్ట్స్ మీదే దృష్టి పెట్టాలి. ఇండియన్ మ్యారేజెస్ చేసుకోండి, టూరిజం. కేవలం బయటికి వెళ్ళినా మీరు ఎక్కడ మీరు కాదండి, ప్రైమ్ మినిస్టర్ ఏం ఫోర్స్ చేయడం లేదు. ఇట్స్ నాట్ ఎ జీ జిన్పింగ్ అండి, ప్రైమ్ మినిస్టర్, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్, కాన్స్టిట్యూషన్ అనుకో, మీకు ఇది చెయ్యండి అని ఉపదేశించారు. కాబట్టి ఇండియా 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 అనుకోవాలి. అప్పుడు వందే మాత్రం గీతం పాడుకొని ఇండియాని మనం ఎలా ప్రొటెక్ట్ చేయాలి, మీకు మీరే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి మీరే ఎలా రక్షించాలనేది ఇది స్వదేశీ. ఒక మహాత్మా గాంధీ 1920లో ఇచ్చిన స్వదేశీ మంత్రానికి ఈరోజు అదే గుజరాత్ నుంచి వచ్చిన 100 సంవత్సరాల తర్వాత నరేంద్ర మోడీ ఇచ్చిన స్వదేశీ మంత్రానికి రెండు ఒకటే. అది ఇండియాని ఫ్రీడమ్ తెప్పించడం, స్వేచ్ఛావాయువులు పేల్చడానికి మహాత్మా గాంధీ వస్తే, ఈయన చెప్పింది ఏంటంటే ఇండియాని సూపర్ పవర్ చేసి అమృతకాలం నాటికి ఇండియాని నిలబెట్టండి అని ఆయన చెప్తున్నారు. ట్రంప్కే జీ జిన్పింగ్ పెద్ద షాక్ పట్టుకుంది, ఎందుకంటే ఇండియాలంటే అతిపెద్ద కన్జ్యూమర్ మార్కెట్ని అవి కోల్పోబోతున్నాయి కాబట్టి.